ఇదెక్కడ మాసరా బాబు, అరాచకంగా ఉంది ట్రైలర్. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలే, షర్టులు చింపుకోవడం ఖాయం. అసలు ఈ సినిమా తీసింది కొరటాల శివయ్య అనిపిస్తుంది. ఏమన్నా తీసాడా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఇరగా తీసేస్తున్నాడు. ట్రైలర్ లోనే ఇలా ఉందంటే ఇక సినిమాలో మనం చూడబోయేది ఏముంటుందో. హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. ఎట్టకేలకి దేవరా ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ చూసాక నాకైతే రెండు విషయాలు బాగా నచ్చాయి, మ్యూజిక్ అలాగే విజువల్స్. ఒక పక్క ఎలివేషన్ మ్యూజిక్, ఇంకో పక్క ఎమోషన్ మ్యూజిక్, రెండు కలిపి అయితే ఇస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అనిరుద్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. నెక్స్ట్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. సొరచాప్ మీద షాట్, మంటలతో ఉన్న బోట్ మీద ఉన్న షాట్ రెండు కూడా ఇరగదీశాయి. ఇంకా సొరచాప మీద ఉన్న షాట్ అయితే చిన్న ఎన్టీఆర్ది, అలాగే ఫైర్ ముందున్న షాట్ అయితే మాత్రం పెద్ద ఎన్టీఆర్ అని నేను చెప్తా. ఎలా చెప్తాను అనుకుంటున్నారా? ట్రైలర్ ఎండింగ్ లో మనకి చిన్న ఎన్టీఆర్ షార్క్ ని తాళ్లతో లాగినట్టుగా అయితే మనకు కనబడుద్ది. చాలా తక్కువ టైంలో దొరికింది అది షార్ట్, ఒకసారి చూడండి. ఆ విధంగా నేను చెప్తున్నా. సో సొరచాప్ మీద ఉన్న షాట్ తో మన జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అయితే సినిమాలో ఉండబోతుందని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ట్రైలర్ మొత్తంలో డైలాగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి. ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ ఆసమ్ గా ఉంది. భయం అంటే తెలియని వాళ్ళకి భయాన్ని పరిచయం చేయటం, మీలో ధైర్యం గనక పుడితే మీకు కనిపించిన భయంగా బయటే ఉంటానంటాం అదిరిపోయింది. ఇంకా స్టోరీ గురించి చెప్పాలంటే నాకు తెలిసి సినిమా ఇలా స్టార్ట్ అయింది అనుకుంటున్నా. సైఫ్ అలీ ఖాన్ ముసలోడు అయిపోతాడు. సో మొత్తానికి తన దగ్గర దేవరా లేకపోవడంతో తను చెయ్యాలనుకున్న క్రైమ్స్ అయితే చెయ్యాలి, షిప్స్ మీద ఉన్న కంటైనర్ అయితే దొంగలించాలని డిసైడ్ అవుతాడు. అలా దొంగలించడం కోసం వెళ్ళిన టీం ని మొత్తాన్ని కూడా దేవరా చంపి అయితే ఇంటికి పంపిస్తాడు. ఇలా చంపడాన్ని చూసిన అజయ్ ప్రకాష్ రాజ్ అడుగుతాడు, ఆ విజువల్స్ నేను మర్చిపోలేకపోతున్నా, అసలు ఎవరతను అని. అప్పుడు ఆ కథనైతే చెప్తాడు ప్రకాష్ రాజ్. దేవరా అనేవాడి ఆరిజిన్ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు బయట ఎందుకు ఉన్నాడు, ఇక్కడ ఎందుకు లేడు, అసలు ఈ అన్యాయాలని ఎలా అరికట్టాడు అన్న విషయాన్ని అయితే అప్పుడు మనకి క్లారిటీ ఇస్తాడు ప్రకాష్ రాజ్. సో ఇదంతా చూస్తున్న చిన్న ఎన్టీఆర్ తన తండ్రి గురించి ఫీల్ అవుతూ ఉంటాడు, కావాలని వదిలేసి వెళ్ళిపోయాడు అని. మనకి చిన్న ఎన్టీఆర్ ని చాలా డల్ గా చూపిస్తున్నారు, భయంగా ఉన్నట్టు. మేబీ సినిమాలో కొద్దిగా ల్యాగ్ ఫీలింగ్ వచ్చేది ఈ క్యారెక్టర్ వల్లే అనిపిస్తుంది. ఇంత భయంగా చూపించకుండా నార్మల్ గా చూపిస్తే బాగుండేదేమో నా ఫీలింగ్. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అమాయకంగా చేస్తే బాగుంటుంది, కానీ సినిమా ఇటువంటి ఎలివేషన్స్ ఉన్న సినిమాలో అటువంటి క్యారెక్టర్ అనేది అంత ఇంపాక్ట్ ఇవ్వదేమో అని నా ఫీలింగ్. పైగా మైనస్ అయ్యిద్దని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఆ సొరచాప్ షాట్ ని బట్టి చూస్తే తనకి ఎంతో బలం ఉన్నప్పటికీ గొడవ పడే ధైర్యం లేనట్టుగా అయితే మనకు చూపిస్తున్నాం. కానీ ఎట్టకేళ్ళకి వాళ్ళ తండ్రి గురించి టాపిక్ వచ్చినప్పుడు అక్కడ జరిగే ఆ ఫైట్స్ లోకి అయితే ఎంటర్ అయ్యి ఫైట్ చేస్తాడని నాకు అనిపిస్తుంది. ఈ విధంగా చిన్న ఎన్టీఆర్ కి సొరచాపతో ఒక ఎంట్రీ, అలాగే ఈ ఫైట్ చేసినప్పుడు సెకండ్ ఫేస్ ఆఫ్ కింద మళ్ళీ సెకండ్ ఎలివేషన్ పాయింట్ అయితే దొరుకుతుంది. ఇంకా పెద్ద ఎన్టీఆర్ కి రెండు ఎలివేషన్స్ దొరుకుతాయి. ఫస్ట్ వచ్చేసరికి ఆ షిప్ మీద కనబడేది, ఫస్ట్ వచ్చేసరికి ఆ మంటలతో కూడిన పడవ మీద కనబడేది ఫస్ట్ ఎలివేషన్ అయితే. దాని తర్వాత అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి వాడని చూపించడం కోసం గతంలో చేసిన ఫైట్ ని చూపించి సెకండ్ ఎలివేషన్ అయితే క్రియేట్ చేస్తారని నాకు అనిపించింది. ఓవరాల్ గా సైఫ్ అలీ ఖాన్ ఇద్దరున్నారా లేక ఒక్కరే ఉన్నారా అన్న విషయం అయితే నాకు అర్థం కాలేదు. చూడాలి ఎలా ఉండబోతుందో మరి. ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే సినిమా మీద ఇంట్రెస్ట్ కలిగింది. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, విజువల్స్ కూడా బాగున్నాయి. ఎందుకంటే ఒక సినిమా హిట్ అవడానికి ఇంకేం కావాలి. కాకపోతే ఒక్కటే చిన్న పాయింట్ ఉంది నేను చెప్పాలనుకున్నది. కొరటాల శివ గారి దగ్గర రెండు క్యారెక్టర్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ సినిమాలో కూడా అదే అప్లై చేయడం నాకు చిరాగ్గా అనిపించింది. మొదటి విషయం ఏంటంటే ఎప్పుడు చూసినా ఫాదర్ లైక్ క్యారెక్టర్ గానీ ఒకటి ఉండిద్ది, దాన్ని సపోర్ట్ చేస్తూ కొడుకు క్యారెక్టర్ వచ్చింది అనమాట. ఎప్పుడు ఇదే ఉంటది ఆయన సినిమాల్లో. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాం, మొట్టమొదటి సినిమా మిర్చి దగ్గర నుంచి ఇప్పుడు తీసిన దేవరా వరకు కూడా అదే ఉంది. ఇలా కాకుండా ఇంకేమైనా ట్రై చేస్తే బాగుండేదేమో నాకు అనిపించింది. మీకు ఇలాగే అనిపిస్తుందా కొరటాల శివ గారి సినిమా చూసినప్పుడు అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు ఏమైనా తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్యూచర్ లో రాబోయే వీడియోస్ మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ బిల్ అయితే యాక్టివేట్ చేసుకోండి.